వేసవికాలంలో చంద్రుడి చుట్టూ ఇలాంటి తెల్లటి వలయం ఏర్పడటం చూస్తూ ఉంటాము. చంద్రుడికి ఎక్కువ వ్యాసార్థంలో అంటే చంద్రుడికి దూరంగా ఈ తెల్లటి వలయం ఏర్పడినట్లయితే ఆ సంవత్సరం వచ్చే వర్షాలు సకాలంలో పడతాయని అర్థమట. అంటే సమయానికి వర్షాలు వస్తాయి. అలాగే చంద్రునికి చుట్టూ తక్కువ దూరంలో అంటే తక్కువ వ్యాసార్థంలో తెల్లటి వలయం ఏర్పడినట్లయితే ఆ సంవత్సరంలో వచ్చే వర్షాలు అకాల వర్షాలుగా వస్తాయని అర్థమట. అంటే వర్షాలు సమయానికి కురవవు. ఆనాటి వ్యవసాయదారులు ప్రకృతిలోని ఈ సూచనను అనుసరించి తమ వ్యవసాయ పనులను ఏర్పాటు చేసుకునేవారట. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, పొలాలలోని చెట్లకు ఇలా బంగారు పిచ్చుక గూళ్ళు కడుతూ ఉంటాయి. ఈ బంగారు పిచ్చుక గూళ్ళు ఆ చెట్టుకు ఏ దిక్కున ఎక్కువగా కడితే దానికి వ్యతిరేక దిక్కులో ఆ సంవత్సరం వర్షాలు పడతాయని అర్థమట. అంటే బంగారు పిచ్చుకలు నిర్మించుకున్న గూళ్లకు వ్యతిరేక దిశలో వర్షాలు గాలులు వస్తాయని అర్థమట. ఆ రోజులలో రాడార్లు, ఉపగ్రహాలు, సాంకేతిక వర్ష వాతావరణ సమాచారము అందుబాటులో లేని రోజులలో వ్యవసాయదారులు ప్రకృతిని అనుసరించి తమ వ్యవసాయ పనులను ఏర్పాటు చేసుకునేవారట. చూడండి, ఆనాటి పెద్దవారి దగ్గర ఎంత చక్కటి సమాచారం ఉందో. నేను ఈ సమాచారాన్ని మా పెద్దల దగ్గర నుండి తెలుసుకున్నాను. ఈనాటి యువతకు ఈ సమాచారం అందించాలనేదే నా ఆశయం.